తెలంగాణ హైకోర్టు అత్యున్నత న్యాయస్థానం ధర్మాసనం ఎన్నికలను ఆపాలని తీర్పు ఇవ్వడం జరిగింది. ఇది బీసీల మనోభావాలకు వ్యతిరేకంగా ఈ తీర్పు వచ్చిందని మేము భావిస్తున్నాం. బీసీలకు చట్టసభలో రాకరాక అవకాశం వచ్చిందని సంబరాలు జరుపుకుంటూ ఈరోజు బీసీలంతా తెలంగాణ ఉమ్మడి రాష్ట్రంలో జడ్పీటీసీ ఎంపీటీసీ సర్పంచులకు నామినేషన్ వేస్తున్న తరుణంలో హఠాత్తుగా హైకోర్టు మరి ఈ నిర్ణయం తీసుకోవడం చాలా బాధాకరం. మరి ఈ విధంగా బీసీలను అడ్డుకోవడం ఇది సరైన పద్ధతి కాదని మేము తెలియజేస్తున్నాం. ఇప్పుడు భారత రాజ్యాంగంలో 50% మించద్దని ఎక్కడ కూడా లేదు. భారత రాజ్యాంగంలో ఎక్కడ కూడా లేదు. ఇది సుప్రీంకోర్టు ఏమంటుందంటే 50 మించద్దని అంటుంది, కానీ భారత రాజ్యాంగంలో ఎక్కడ కూడా 50% మించద్దని ఎక్కడ కూడా లిఖితపూర్వకంగా భారత రాజ్యాంగంలో ఎక్కడ కూడా లేదు. దాన్ని అడ్డుపెట్టుకొని ఈరోజు న్యాయస్థానాలు మరి బీసీల బిల్లును అడ్డుకోవడం, కొంతమంది అగ్రవర్ణాలు హైకోర్టులో సుప్రీంకోర్టులో పిల్లు వేయడం, దాన్ని హైకోర్టు సుప్రీంకోర్టు కొట్టివేయడం, హైకోర్టు ధర్మాసనం ఈరోజు తీర్పు ఇవ్వడం బీసీలకు ఒక మనోవేదన మిగిలింది తప్ప ఇంకా వేరే ఏం లేదు. మరి ఈ విధంగా బీసీలను అడ్డుకుంటే బీసీ సంఘాలు కానీ కుల సంఘాలు కానీ మరి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీలందరూ ఇలా 60% ఉన్న బీసీలందరూ ఏకమవుతున్నారు. రేపు రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు ఉంటాయి. అన్ని బంధుకు అన్ని ప్రజల మద్దతు కూడా మాకు ఉంటుంది. ఇప్పుడు మీడియా మిత్రులు అయితే, ఇంటెలెక్చువల్స్ అవుతుంది, మేధావులు అవుతుంది, ప్రజా సంఘాలు అవుతుంది, కవులు కళాకారులు అందరూ పోటీ చేస్తున్నారు. పెద్ద ఎత్తున దీన్ని చేపట్టాలని, అంత పెద్ద తెలంగాణ రాదు, ఇక తెలంగాణ ఇవ్వము అన్న తెలంగాణనే సాధించుకున్న తెలంగాణ ప్రజలకు ఈ యొక్క బీసీ రిజర్వేషన్లు సాధించుకోవడం ఇది వెన్నతో పెట్టిన విద్య. ఇక్కడి సమాజం ఈ అరెస్టులకు ఈ యొక్క అణచివేతకు ఎప్పుడు భయపడదు. మరి రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు మరి చట్టసభలో బిల్లును అన్ని పార్టీల మద్దతుతోని ఏకగ్రీవంగా సభలో ఆమోదింపజేసి గవర్నర్కి పంపడం జరిగింది. గవర్నర్ గారు తర్వాతనే బిల్లును పెట్టుకొని మరి రాష్ట్రపతికి పార్లమెంటుకు పంపితే ఆనాడే ఈ బిల్లు అయిపోయేది ఉండే. మరి 9వ షెడ్యూల్లో చేర్చి మరి పార్లమెంట్లో సజావుగా బిల్లును తీసుకొచ్చే సాంప్రదాయం ఉన్నప్పటికీ భారతీయ జనతా పార్టీ కావాలని బీసీలకు వ్యతిరేకంగా అడ్డదారిగా వాళ్ళ చేతుల్లో కోర్టులు ఉన్నాయి, వాళ్ళ చేతుల్లో న్యాయస్థానాలు ఉన్నాయి. మరి ఈ న్యాయస్థానాల ద్వారా ఈరోజు అడ్డుకోవడం ప్రజలు గమనిస్తున్నారు. ప్రజాస్వామిక వాదులు అందరూ మేధావులందరూ ఖండిస్తున్నారు. వెంటనే గౌరవ ముఖ్యమంత్రి గారు వెంటనే దీన్ని అఖిలపక్షాల సమావేశాన్ని ఏర్పాటు చేసి వీళ్ళందరూ ఢిల్లీకి తీసుకుపోయి గౌరవ ప్రధానమంత్రి గారిని రాష్ట్రపతి గారిని కలిసి 9వ షెడ్యూల్లో చేర్చి అక్కడి నుంచే బిల్లును ప్రవేశపెట్టి ఈ యొక్క ప్రజలకు న్యాయం చేయాలని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తున్నాం. మునగాని యాదగిరి గౌడ్, తెలంగాణ గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు. రాష్ట్రంలో స్థానిక సంస్థ ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు ఇస్తూ జీవోలు ఇచ్చిన ఈ రాష్ట్ర ప్రభుత్వం దీని మీద అగ్రవర్ణాలకు చెందిన జాగృతి రెడ్డి సంస్థ కొందరు వ్యక్తులు హైకోర్టులో 50% రిజర్వేషన్ దాటద్దనే కోణంలో హైకోర్టులో పిటిషన్ వేయడంతో నిన్న ఇవాళ సుదీర్ఘమైన చర్చ అనంతరం ఈరోజు హైకోర్టు చీఫ్ జస్టిస్ గారు ఈ స్టే ఇవ్వడం జరిగింది. 42% రిజర్వేషన్ మీద ఎన్నికలు కూడా వాయిదా వేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. మళ్ళీ 4 వారాల వరకు దీని మీద ఎలాంటి ఎన్నికలకు పోవద్దనే విషయంలో హైకోర్టు స్టే విధించడం చాలా బాధాకరం. ఈరోజు ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వడంతో రాష్ట్రంలో ఉన్న ఎంపీటీసీ జెడ్పీటీసీ సర్పంచుల అభ్యర్థులు అందరూ కూడా ప్రిపరేషన్ అయ్యి అందరూ కూడా రేపు ఎల్లుండి నామినేషన్ వేసేందుకు సిద్ధమవుతున్న తరుణంలో హైకోర్టు పెద్ద బాంబును పేలవడం జరిగింది. దీంతో బీసీలంతో మనోవేదనతో బాధతో ఇబ్బంది పడుతున్నారు. రాష్ట్రంలో మరి ఇంతకుముందు 22% రిజర్వేషన్లు ఉంటే ఇప్పుడు 42% రిజర్వేషన్ తోటి బీసీలు రాజకీయంగా ఊగిల్లాడుతున్నారు. చాలా స్థానిక సంస్థ ఎన్నికల్లో బీసీలకు జెడ్పీటీసీలు, ఎంపీపీలు, స్థానిక సంస్థ సర్పంచులు, జెడ్పీ చైర్మన్లు చాలా బీసీలకు కావడంతో బీసీలు హర్షం వ్యక్తం చేస్తూ సంబరాలు చేస్తున్న సందర్భంలో ఇప్పుడు సడన్గా ఈరోజు ఈ రిజర్వేషన్ చెల్లవు, దీన్ని పక్కకు పెట్టాలని చెప్పి హైకోర్టు తీర్పడంతో చాలా బీసీలందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి తక్షణమే ఈ రాష్ట్ర ప్రభుత్వం మీరు ఖచ్చితంగా 42% రిజర్వేషన్లతోటే ఎన్నికలకు పోవాలి, లేని పక్షంలో ఎన్నికలు ఆపాలని చెప్పి మేము కోరుతున్నాం. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు సుప్రీంకోర్టులో దీని పిటిషన్ వేసి రాష్ట్రపతిని ప్రధానమంత్రిని కలిసి అఖిలపక్షాన్ని రాష్ట్రపతి దగ్గర తీసుకెళ్లి ఖచ్చితంగా 9th షెడ్యూల్లో పెట్టి ఖచ్చితంగా 42% రిజర్వేషన్లు రాష్ట్రంలో బీసీలకు వచ్చే విధంగా ప్రయత్నం చేయాలని, దీనికి అఖిల పక్షాలు, అన్ని పార్టీలు, అన్ని సంఘాలు కూడా దీనికి మద్దతు ప్రకటించాలని చెప్పి కోరుతున్నాం. ఈ చర్యను వ్యతిరేకిస్తూ రేపు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సంఘాలు, బీసీ సంఘాలు రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి జిల్లాలో బంద్ పిలుపుకోవడం జరిగింది. రేపు బంద్లో అన్ని పార్టీల
నాయకులు, బీసీ కులస్తులు, బీసీ నాయకులు, మహిళలు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో రేపు చేపట్టబోయే ధర్నా కార్యక్రమానికి, నిరసన కార్యక్రమానికి, బంద్ కార్యక్రమానికి వచ్చి బీసీల సత్తాను చూపాలని, బీసీల యొక్క సత్తాను రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు చూపాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలను, వరంగల్ ఉమ్మడి జిల్లా ప్రజలను కోరుచున్నారు. మట్లకొండ వేణుగోపాలరావు, బీసీ సంక్షేమ సంఘం, వరంగల్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.